హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు మెటాఫిజిక్స్ అంటే ఏంటి, మెటాఫిజికల్ పోయిటరీ అంటే ఏంటి, అసలు ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరు, వాళ్ళు యూజ్ చేసినటువంటి థీమ్స్ ఏంటి అనే విషయాల్ని ఈ యొక్క వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మెటాఫిజికల్ పోయిటరీ అంటే తెలుగులో ఆది భౌతిక కవులు లేదా ఆది భౌతిక సాహిత్యం అని తెలుసుకోవచ్చు. ఎలిజబెత్ ఏజ్లోని ప్రముఖమైనటువంటి రచయిత జాన్ డన్ అనే ఆయన 17వ శతాబ్దపు కవి రచయిత. అలాగే ఈయన కాకుండా ఎవరెవరు అనేది తెలుసుకుందాం. ఈ జాన్ డన్ ఉపయోగించినటువంటి పోయిటరీలో ఎక్కువ శాతం హోలిస్టిక్గా ఉంటాయి, అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించినటువంటి ఉంటాయి. వీళ్ళు యూజ్ చేసినటువంటివన్నీ కూడా కన్సీట్స్ రూపంలో రిలీజ్ చేయటం జరుగుతుంది. మెటాఫిజికల్ పోయిటరీ అంతా ఎక్కువగా కన్సీట్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఉదాహరణకి ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ రిప్రజెంట్ చేస్తూ వర్క్స్ రాస్తారు. అందులో క్రిస్టఫర్ మార్లో గారు ఎక్కువగా బ్లాంక్ వర్స్ యూజ్ చేస్తే, జాన్ మిల్టన్ వర్స్ని యూజ్ చేస్తారు. పిబి షెల్లీ ఎక్కువగా రొమాంటిసిజం మీద ఫోకస్ చేస్తే, జాన్ కీట్స్ తన ఇండివిజువాలిటీ పైన అలాగే సిన్సియారిటీ పైన ఫోకస్ చేస్తారు. విలియం వర్డ్స్వర్త్ కామన్ మ్యాన్ ఎలా ఉంటాడా అనే విషయాల్ని విలియం వర్డ్స్వర్త్ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తే, ఎస్టి కాలరిడ్జ్ అనే ఆయన పవర్ఫుల్ ఇమాజినరీ ఉండాలి తన యొక్క వర్క్స్లో అని ఫీల్ అవుతారు ఎస్టి కాలరిడ్జ్. షేక్స్పియర్ ఫస్ట్ నుంచి కూడా ఆయనకు ఉండేటటువంటి క్యారెక్టర్స్కి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉండాలి, ఎక్కువ ఆసక్తి ఉండాలి ఒక క్యారెక్టర్ పట్ల అని షేక్స్పియర్ డిస్క్రైబ్ చేస్తాడు. అలాగే ఎజ్రా పౌండ్ చాలా షార్ట్ అండ్ సింపుల్గా చెప్పటం ఎజ్రా పౌండ్ తాలూకా క్వాలిటీ. ఆయన దగ్గరికి ఒక 1000 లైన్స్ తీసుకెళ్తే వాటన్నిటిని రెడ్యూస్ చేసి కేవలం 2 లైన్స్లోనే ఆయన ఈ 1000 లైన్లకి ఎటువంటి ఎక్స్ప్రెషన్ కావాలా అనేది ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఎజ్రా పౌండ్కు ఉంటుంది. దానివల్లనే టిఎస్ ఎలియట్ తన యొక్క వేస్ట్ ల్యాండ్ వర్క్ని ఎజ్రా పౌండ్కి ఇచ్చి ఎడిట్ చేయమని చెప్తారు. ఈ విధంగా ప్రతి ఒక్క రైటర్కి ఒక విధానమైనటువంటి స్టైల్ ఉంటుంది. టిఎస్ ఎలియట్ గారు ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్టివిటీ బేస్లో చెప్తారు. సబ్జెక్టివిటీ కన్నా ఆబ్జెక్టివిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు టిఎస్ ఎలియట్ గారు. మ్యాక్సిమం సాహిత్యం అంతా కూడా ఇటువంటి రచయితల సమక్షంలో ఉండటం వల్ల ఇంగ్లీష్ లిటరేచర్ అనేది పాపులర్ అయింది. అలాగే మోడర్న్ లిటరేచర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి కాస్త మెటాఫిజికల్ పోయిటరీ గురించి తెలుసుకుంటే, ఇందులో ప్రముఖమైనటువంటి వ్యక్తి జాన్ డన్ అనే ఆయన. మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం ఈ యొక్క వీడియోలో. ఈయన ఎక్కువగా ఉపయోగించినటువంటి ఇమాజినరీ థాట్స్ ఏవైతే ఉన్నాయో, తరువాత వచ్చినటువంటి జాన్ డ్రైడన్కి ఈ థాట్ ప్రాసెస్ అనేది నచ్చదు. అందుకే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏంటంటే జాన్ డన్ ఎఫెక్టివ్ మెటాఫిజిక్స్ అంటారు. అంటే ఉదాహరణకి జాన్ డన్ అనే ఆయన ఎఫెక్ట్ చేస్తున్నాడు, మెటాఫిజికల్ పోయిటరీ ద్వారా జనాలకు ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారు, లేదా దానిలో ఎటువంటి సాహిత్య విలువలు లేవని జాన్ డ్రైడన్ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత శామ్యూల్ జాన్సన్ అనే ఆయన, మనం ఆల్రెడీ తెలుసు, ఆయన డిక్షనరీ రాయటం జరుగుతుంది. ఆ డిక్షనరీ రాసిన శామ్యూల్ జాన్సన్ గారు ద లైవ్స్ ఆఫ్ ద మోస్ట్ ఇమినెంట్ ఇంగ్లీష్ పోయిట్స్ అని ఆయన ఒక బుక్ని పబ్లిష్ చేస్తారు. ఆ బుక్లో ఉన్నటువంటిది అబ్రహం కౌలే తాలూకా బయోగ్రఫీలో ఆయన మెటాఫిజికల్ పోయిట్స్ని ఆయన కూడా ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తారు శామ్యూల్ జాన్సన్ అని ఆయన. కానీ ఈ జాన్ డ్రైడన్ చేసినటువంటి క్రిటిసిజం కన్నా శామ్యూల్ జాన్సన్ క్రిటిసైజం చేసింది కాస్త ఎక్కువగా ఉంటుంది. విమర్శ అనేది సాహిత్యానికి చాలా అవసరం. విమర్శ వల్లే సాహిత్య విలువలు పెరుగుతాయి. ఎందుకంటే తరువాత క్రిటిక్స్ అంతా కూడా క్రిటిసిజం అనేది, విమర్శ అనేది సాహిత్యానికి చాలా అవసరం అంటారు. ఎప్పుడైతే జాన్ డన్ ఎఫెక్ట్స్ మెటాఫిజిక్స్ అనే స్టేట్మెంటు, శామ్యూల్ జాన్సన్ మెటాఫిజికల్ పోయిటరీని లైవ్స్ ఆఫ్ ద ఇమినెంట్ ఇంగ్లీష్ పోయిట్స్ వర్క్స్లో అబ్రహం కౌలే తాలూకు దానిలో మెటాఫిజికల్ పోయిటరీని ఆయన క్రిటిసైజ్ చేసిన తర్వాత చాలామంది వ్యక్తులు మెటాఫిజికల్ పోయిటరీ పైన కమెంట్ చేసినప్పటికీ అంత ఇంపార్టెంట్గా తర్వాత వచ్చిన టిఎస్ ఎలియట్ అని ఆయన ద మెటాఫిజికల్ పోయిట్స్ అనే ఒక ఎస్సేని రాస్తారు. అందులో ఆయన ఒక టర్మ్ని కాయిన్ అవుట్ చేస్తారు, డిస్అసోసియేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ అని. ఈ టర్మ్ తర్వాత మెటాఫిజికల్ పోయిట్స్కి ఎక్కువగా గుర్తింపు లభించడం జరుగుతుంది. ఈ మెటాఫిజికల్ పోయిటరీని ముఖ్యంగా ఆది భౌతిక సాహిత్యం లేదా ఆది భౌతిక కవులు అంటారు. ఈ వీడియో అంతా నేను ఆది భౌతిక కవులు అంటే మీకు వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుందని ద మెటాఫిజికల్ పోయిటరీ అని చెప్పడం జరుగుతుంది, కాబట్టి అర్థం చేసుకోగలరు. తెలుగులో ఈ యొక్క మెటాఫిజికల్ పోయిటరీ అంటే ఆది భౌతిక కవులు అనే ఒక అర్థాన్ని ప్రతిపాదించవచ్చు తెలుగు సాహిత్యంలో. ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరంటే జాన్ డన్, ఆండ్రూ మార్వెల్, జార్జ్ హార్బ్రెట్, హెన్రీ వాగ్, అబ్రహం కౌలే, రిచర్డ్ క్రాష్. వీరు 6గురిలోకెల్లా 4 పోయిట్స్ చాలా ఇంపార్టెంట్. జాన్ డన్, ఆండ్రూ మార్వెల్,
అబ్రహం కౌలే, జార్జ్ హెర్బర్ట్ అనేవాళ్ళు. వీళ్ళు హోలీ సానెట్స్ కూడా రాయటం జరుగుతుంది. జాన్ డన్ రాసినటువంటి హోలీ సానెట్స్తో పాటుగా ద ఫ్లీ, డెత్ బీ నాట్ ప్రౌడ్, ద క్యాననైజేషన్, వాలిడిక్షన్, ఈ పోయమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఆండ్రూ మార్వెల్ రాసినటువంటి ద గార్డెన్ అనే పోయం చాలా ఇంపార్టెంట్. జార్జ్ హెర్బర్ట్ రాసినటువంటి ద టెంపుల్, ద పులే అనే ఈ 2 పోయమ్స్ చాలా ఇంపార్టెంట్. అందులో ద టెంపుల్ అనే పోయం పైన ఆల్రెడీ మన ఏపీ సెట్లో బిట్టాడటం జరిగింది. ద టెంపుల్ అనే పోయంని ఎవరు రాశారు అని. అది రాసింది జార్జ్ హెర్బర్ట్ అనే ఆయన. తర్వాత అబ్రహం కౌలే గారు రాసినటువంటి పోయమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ రాసినటువంటి పోయిటరీ అంతా కూడా ఎక్స్టెండెడ్ మెటఫర్ అంటే వాడు వీడు వాళ్ళ ఉన్నాడు అని అనకుండా చాలా ఎక్కువగా. ఉదాహరణకి ఫ్లీ అనే పోయంలో ఆయన ఏం మాట్లాడతారంటే, దోమ నీకు కుట్టింది, నాకు కుట్టింది అంటే మన ఇద్దరి మధ్యన ఆల్రెడీ సెక్స్ అనేది జరిగిపోయింది, ఇంకా ప్రత్యేకించి సెక్స్ అనేది అవసరం లేదు అని జాన్ డన్ తన యొక్క ఫ్లీ పోయంలో రాయటం జరుగుతుంది. ఈ విధంగా అసలు ఊహకి అందనటువంటి కాన్సెప్ట్స్ని జాన్ డన్ రాయటం జరుగుతుంది. ఈ విధంగా మెటఫిజికల్ పోయిట్స్ అనేవాళ్ళు తమ యొక్క అమూల్యమైనటువంటి సాహిత్యపు విలువలని అందించడం మనకు జరిగింది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో ఎలాగుందని చెప్పి కామెంట్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.